ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ప్రేమ వివాహాలు విఫలం అవడానికి ఎటువంటి జ్యోతిష కారణాలు మనం చూడొచ్చు. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా త్వరగా కొన్ని నెలల్లోనే డైవర్స్కి అప్లై చేయడము, డైవర్స్ తీసుకోవడం కూడా చూస్తూ ఉన్నాము. ఈ విధంగా లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి ఎటువంటి గ్రహాలు కావచ్చు, ఎటువంటి కాంబినేషన్స్ కారణం అవుతాయి అనేది మనం ఎంతవరకు తెలుసుకోవచ్చు ఒక హారోస్కోప్ నుంచి అనేది తెలియచేస్తాను. అదేవిధంగా పితృదోషం వలన కూడా ఇటువంటి లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి ఎంతవరకు కారణం అవుతుంది పితృదోషం అనేది కూడా తెలుసుకున్నాము. ఈ రోజులో చూసినట్టయితే లవ్ మ్యారేజెస్ అనేవి కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా త్వరగా ఫెయిల్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. డైవర్స్ రూపంలో ఇద్దరు సెపరేట్ అవ్వడము, చాలా త్వరగా మ్యారేజ్ అయినటువంటి 3 monthsకే సెపరేట్ అవ్వాలనేటువంటి నిర్ణయానికి రావడము, తర్వాత లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడము, వీలైన త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసి సెపరేట్ అవ్వడము లీగల్గా, ఇటువంటివి చూస్తూ ఉన్నాము. అయితే మ్యారేజ్కి ముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇద్దరు ఒకరికొకరికి పరిచయం ఉండి కలిసి బతకగలము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్కి వచ్చిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళి ఫెయిల్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా లవ్ అయిన తర్వాత మ్యారేజ్ తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతుంది అని కనుక చూసినట్టయితే లవ్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో, దానికి సంబంధించిన గ్రహాలు స్థానాలు వేరు, మ్యారేజ్కి సంబంధించినటువంటి గ్రహాలు స్థానాలు వేరు. ఈ రెండూ కూడా పాజిటివ్గా ఉన్నప్పుడే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ ట్రాక్లో వెళ్ళడానికి వీలుంటుంది. అలా కాకుండా లవ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్ కావచ్చు, స్థానాలు పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండి మ్యారేజ్కి సంబంధించినటువంటి స్థానాలు కనుక వీక్ అండ్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుంది. లవ్ అనేది సక్సెస్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్తుంది, కానీ మ్యారేజ్ అనేది ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. లవ్ అఫేర్కి సంబంధించిన స్థానాలు ప్రధానంగా 5th house, 11th house, అలాగే 7th house, 12th house, ఈ హౌసెస్ని స్టడీ చేయాలి. అలాగే పుత్రకారక గ్రహము 5th Lord, 11th Lord, 7th Lord, 12th Lord, శుక్రుడు, రాహువు, చంద్రుడు, వీళ్ళు ప్రధానంగా మనం స్టడీ చేయాల్సినటువంటి ప్లానెట్స్. అలాగే మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్ 2nd house, 7th house, 8th house, 12th house, అలాగే 4th house కూడా ఫ్యామిలీ హ్యాపీనెస్ని సూచించే హౌస్ కాబట్టి ఈ హౌస్ కూడా మనం స్టడీ చేయాలి. ఇక లవ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళడానికి కారణం చూసినట్టయితే ఇందాక చెప్పినటువంటి ఆ హౌసెస్ యొక్క లార్డ్స్ అంటే అధిపతులు, అలాగే శుక్రుడు, చంద్రుడు ఎవరైతే ఇటువంటి గ్రహాలతో స్థానాలతో సంబంధం కలిగి ఉంటారో వారు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా 5th house లార్డ్ అంటే పంచమాధిపతి, లాభాధిపతి బలంగా ఉండడము, అటువంటి గ్రహ దశ నడుస్తూ ఉండడము, ఇలాంటివి జరిగినప్పుడు లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. అయితే మ్యారేజ్కి సంబంధించినటువంటి స్థానాలు గ్రహాలు కనుక వీక్గా ఉన్నట్టయితే మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇప్పుడు చెప్పేటట్టుగా మ్యారేజ్ డైవర్స్ రూపంలో బ్రేక్ అవ్వడానికి రవి కారకుడు. ఈ రవి కనుక ఇంపాక్ట్ చేస్తూ ఉంటే, ప్రభావితం చేస్తూ ఉంటే మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్ని తప్పకుండా అది విడాకుల ద్వారా వీళ్ళు విడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జైమిని పద్ధతిలో కూడా దారకారక గ్రహము మనం స్టడీ చేయాలి మ్యారేజ్ లాంగివిటీ గురించి. అంటే మ్యారేజ్ అనేది ఎన్నాళ్ళు నిలబడుతుంది అని స్టడీ చేయడానికి దారకారక ప్లానెట్ను కూడా మనం స్టడీ చేయాలి. అలాగే దారపాదము, ఉపపాదము, దారపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్న గ్రహాలు, ఉపపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్న గ్రహాలు, దారకారక గ్రహము, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎటువంటి జైమిని చరదశ నడుస్తుంది అని కూడా మనం స్టడీ చేయాలి. ఇక ఒక్కొక్క గ్రహము కూడా తనదైన శైలిలో మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. లవ్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు. ఉదాహరణకి రాహు విషయానికి వచ్చినట్టయితే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, అన్కన్వెన్షనల్ లవ్ ఇవ్వడానికి కారకుడు అవుతాడు. అంటే అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు అయి ఉండడము, ఇటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. అలాగే శుక్రుడు ఎక్కువగా ప్యాషన్ ఇస్తాడు,
ఎమోషనల్ టెండెన్సీస్ ఉండి అతనితో ఎక్కువగా లేదా అమ్మాయితో కావచ్చు అబ్బాయితో కావచ్చు ఎక్కువగా రిలేట్ అవ్వడము, ఎక్కువగా బాండింగ్ని పెంచుకోవడము, ఇటువంటి ఒక టెండెన్సీస్ని ఇస్తాడు శుక్రుడు. కుజుడు విషయానికి వచ్చినట్టయితే ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదన్నా సరే తీవ్రతరంగా ఉంటుంది. తన ఎమోషన్స్ని వ్యక్తం చేయడము, అది కూడా చాలా పీక్ లెవెల్స్లో ఉండడము, చాలా సిన్సియర్గా తన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. బుధుడు విషయానికి వచ్చినట్టయితే బుధుడు కొంత సాఫ్ట్ నేచర్ ఉండేటువంటి ప్లానెట్ కాబట్టి డెసిషన్ మేకింగ్లో తడబడుతూ ఉంటాడు బుధుడు. ఆ లవ్ని మ్యారేజ్ దాకా తీసుకుని వెళ్దామా లేదా లవ్ని యాక్సెప్ట్ చేద్దామా లేదా, ఇటువంటి డైలమాల్లో ఉంచుతాడు బుధుడు. చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు చాలా ఎమోషనల్ ప్లానెట్ కాబట్టి త్వరగా నిర్ణయాలు తీసుకోవడము, లవ్ని వెంటనే యాక్సెప్ట్ చేయడము, అలాగే మ్యారేజ్ దాకా కూడా వెంటనే వెళ్ళడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే అగ్రెసివ్ నేచరు, దుందుడుకు నేచరు, చాలా త్వరగా నిర్ణయానికి రావడము, ఇటువంటి స్వభావం ఉంటుంది. గురువు విషయానికి వచ్చినట్టయితే గురువు కొంతవరకు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, ఇటువంటి స్వభావంతో వాళ్ళ లవ్ నుంచి మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉంటారు. శని విషయానికి వచ్చినట్టయితే శని కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ఒక స్వభావం ఇచ్చేటువంటి గ్రహము. ఇక ఈ గ్రహాలు కనుక నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే, వక్రించి ఉన్నా, నీచలో ఉన్నా, పాపగ్రహాల దృష్టి ఉన్నా, లవ్ అనేది కొంతవరకు ప్రాబ్లమేటిక్గా ఉండి ఆ తర్వాత మ్యారేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవడానికి కారణాలు కనుక చూసినట్టయితే పాపగ్రహాలు ఏవి మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఉన్నా సెపరేటివ్ టెండెన్సీస్ ఇస్తాయి. అంటే విడిపోదాము అనేటువంటి ఆలోచనలకి తీసుకొస్తాయి. అయితే ఇందులో ప్రధానంగా రవి కనుక 7th హౌస్లో ఉన్న, 8th హౌస్లో ఉన్న, 2nd హౌస్, 12th హౌస్, ఇటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే డైవర్స్ ద్వారా విడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రవి ఇప్పుడు కూడా డైవర్స్కి కారణమవుతాడు. కుజదోషం వలన డైవర్స్ అనేది ఉండదు. ఏ గ్రహము కూడా డైవర్స్ ఇప్పించదు, ఒక్క రవి మాత్రమే డైవర్స్ ఇప్పించగలరు. మిగతా గ్రహాలు అటువంటి సెపరేటివ్ టెండెన్సీ కంటే విడిపోదాము అనేటువంటి ఒక భావనకి బలాన్ని చేకూరుస్తాయి తప్ప విడాకులు రావాలి అంటే రవి యొక్క ఇంపాక్ట్, ప్రభావం అనేది ఉండి తీరాలి. ఇక ఇదే రవి కనుక వేరే పాపగ్రహాలతో కలిసి 7th హౌస్లో, 8th హౌస్లో, ఇటువంటి మ్యారేజ్ సంబంధించినటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే చాలా త్వరగా వాళ్ళు డైవర్స్కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి రవి కుజుల కలయిక, రవి కేతువుల కలయిక, రవి రాహువుల కలయిక, అలాగే రవి శని, రవి శుక్ర, ఇవన్నీ కూడా త్వరగా డైవర్స్ వైపుకి అడుగులు వేసేలా చేసేటువంటి ఈ కాంబినేషన్స్ ఇవి. అయితే రవి కుజ, రవి రాహు, రవి కేతు, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంతవరకు ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హస్బెండ్ నుంచి ఎక్కువగా డామినేటింగ్ నేచరు, అలాగే ఒక్కొక్కసారి దూకుడుగా ప్రవర్తించడము, వైలెంట్ ఇన్సిడెంట్స్, చేయి చేసుకోవడము, ఇటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. రవి కనుక కుజుడు వంటి తీవ్ర గ్రహాలతో కలిసి ఉన్నట్టయితే మ్యారేజ్ సంబంధించినటువంటి హౌసెస్లో. కాబట్టి ఇప్పుడు కూడా లవ్ అండ్ మ్యారేజ్ రెండు సెపరేట్ అంశాలుగా చూడాలి. ఒక్కొక్కసారి లవ్కి సంబంధించినటువంటి ప్లానెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఆ ప్లానెట్ అంతర్దశలో ఉన్నప్పుడు లవ్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి మహాదశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్ది వచ్చి అది కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే వారికి ఆ మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కొంతవరకు సునిశ్చితంగా మనం పరిశీలించాలి. ఇప్పుడు కూడా హారోస్కోప్ని అనలైజ్ చేసేటప్పుడు, ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాన్ని చూసేటప్పుడు, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా పాయింట్ బేస్ సిస్టమ్ నుంచి డిసైడ్ చేయడము, అలాగే షష్టాష్టకాలు, కుజదోషము, వీటి ఆధారంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆ అమ్మాయి చార్ట్లో లేదా అబ్బాయి చార్ట్లో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉందా లేదా 2 మ్యారేజెస్ ఉన్నాయా అనేది అనలైజ్ చేయడము, ఒక నిర్ధారణకు రావడం కూడా మంచిది. అలా అని ఆ అబ్బాయికి కావచ్చు, ఆ అమ్మాయికి కావచ్చు చెప్పమని నేను అనడం లేదు. చెప్పడం అనేది మంచిది కాదు. కానీ పేరెంట్స్ కొంత
మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచిది. ఎప్పుడు కూడా ఒకవేళ మ్యారేజ్లో బ్రేక్ ఉన్నా, 2 మ్యారేజెస్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. పేరెంట్స్కి కూడా చెప్పకూడదు. అయితే కొంతవరకు హింట్ ఇవ్వడం అనేది మాత్రం మంచిది. వారిద్దరు కూడా కొంతవరకు కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చినా కానీ యాక్సెప్టెన్స్ పెంచుకుని కలిసి ఉండడానికి ట్రై చేయాలి అనేటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం వరకు చేయడం అనేది కరెక్టు. అయితే ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే మనకి ముందుగానే ఒక ఐడియా వస్తుంది కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఈ కాంబినేషన్స్ కొంతవరకు మనకి హెల్ప్ చేస్తాయి. ఇక పితృదోషానికి లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా సంబంధం ఉంది. ఎందుకంటే పితృదోషం అనేది రాహు వల్ల ఏర్పడేటువంటి దోషము. అందులోనూ రవి రాహు ఇద్దరి కలయిక కూడా పితృదోషాన్ని సూచిస్తుంది. ఇదే రవి డైవర్స్కి కూడా కారకుడు. ఇటువంటి రాహు కనుక మ్యారేజ్కి సంబంధించిన హౌస్లో ఉండి రవి కూడా ఆ హౌస్తో సంబంధం కలిగి ఉన్నట్టయితే పరాశరలో కావచ్చు, జైమినిలో కావచ్చు, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ లేదా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అయ్యి, లవ్ మ్యారేజ్ అయ్యి ఆ తర్వాత ఆ మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది పేరెంట్స్ చార్ట్లో పితృదోషం ఉన్నా కానీ ఇటువంటి టెండెన్సీస్ ఉంటాయి. వ్యక్తిగతంగా ఆ అమ్మాయి లేదా అబ్బాయి చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఉండి తీరుతుంది. రవిరాహుల కలయిక, రవిరాహుల సంబంధం అనేది పితృదోషాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ దోషం కనుక లవ్కి సంబంధించిన హౌస్ లేదా మ్యారేజ్కి సంబంధించిన హౌస్లో కనుక ఉన్నట్టయితే ప్రాబ్లమెటిక్ లవ్ లేదా ప్రాబ్లమెటిక్ మ్యారేజ్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి లవ్ కూడా సక్సెస్ అవ్వదు, మ్యారేజ్ దాకా వెళ్ళదు. అయితే మ్యారేజ్ దాకా వెళ్ళి ఫెయిల్ అవ్వడం అనేది కొంతవరకు ఎవరైనా సరే బాధపడేటువంటి విషయం కాబట్టి అలాంటి సందర్భం ఏమన్నా ఉందా అనేది ఎప్పుడూ చూసుకోవాలి. ఒకవేళ పితృదోషం వలన కనుక అటువంటిది జరుగుతుంది అని కొంతవరకు మనకి ఏమన్నా క్లూ కనుక దొరికినట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత పితృదోష నివారణ పూజ చేయించడము అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అయితే 2 మ్యారేజెస్ ఉన్నప్పుడు మాత్రం దోష నివారణ ప్రక్రియలు చేసినా కానీ డైవర్స్ అనేది ఆగదు. అయితే ఇటువంటి రెమెడీస్ చేసుకోవడం వలన, దోష నివారణ రెమెడీస్ చేసుకోవడం వలన ఘర్షణ వైఖరి అనేది తక్కువగా ఉంటుంది. ఘర్షణ తక్కువగా ఉండి త్వరగా విడిపోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ పరిహారం. అంతవరకే రెమెడీస్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పేరెంట్స్ కూడా కేవలం పాయింట్ బేస్ సిస్టమ్ గాను లేదా కుజదోషము లేదా షష్టాష్టకాలు ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్ని ఆధారం చేసుకుని డెసిషన్కి రాకుండా కంప్లీట్గా ఒక అబ్బాయి చార్ట్లో కావచ్చు, అమ్మాయి చార్ట్లో కావచ్చు, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అని ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. జ్యోతిషులు కూడా, ఆస్ట్రాలజర్స్ కూడా ఒకవేళ అటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా చెప్పడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. కొంతవరకు హింట్ ఇవ్వడము, వార్న్ చేయడము, అలర్ట్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది తప్ప వారిని బాధ పెట్టే విధంగా చెప్పడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ముందే అది నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి ఒకవేళ నిజంగా అటువంటి డైవర్స్ అయ్యి వచ్చినట్టయితే దానికి కారణాలు కూడా మనం జస్టిఫై చేయొచ్చు హారోస్కోప్లో. అది కొంతవరకు ఊరటనిస్తుంది. అంటే కేవలం అమ్మాయి తప్పు లేదా అబ్బాయి తప్పు వల్ల కాకుండా డెస్టినీలో ఇది ఉంది అని ఎప్పుడైతే తెలుస్తుందో కొంతవరకు మానసికంగా రిలీఫ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ కాంబినేషన్స్ని స్టడీ చేస్తే మనకి ముందే తెలుస్తుంది ఇటువంటి ఈవెంట్స్ అనేవి జరుగుతాయా లేదా అనేటువంటి విషయం గురించి. ఈ విధంగా లవ్ మ్యారేజ్ విషయంలో కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో కావచ్చు, మ్యారీడ్ లైఫ్ని అనలైజ్ చేసేటప్పుడు ఇటువంటి కాంబినేషన్స్, పాపగ్రహాల యొక్క ప్రభావము సప్తమ స్థానం మీద కావచ్చు, ఇతర వివాహానికి సంబంధించిన స్థానాల మీద కావచ్చు ఎంతవరకు ఉంది అనేది తప్పకుండా స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా విస్మరిస్తున్నటువంటి అంశం ఏంటంటే జైమిని పద్ధతిలో చూడకపోవడము. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి అనూహ్యమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి అబ్బాయి కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి స్థిరకారకత్వాల నుంచి చూసినట్టయితే సప్తమ స్థానము కావచ్చు, అష్టమ స్థానం చాలా క్లీన్గా కనపడుతూ ఉంటాయి. ఆ దశలు కూడా మంచి దశలే అనిపిస్తుంది. కానీ మ్యారేజ్ అయినటువంటి 3 monthsలోనే విడాకులకు వెళ్తూ ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే జైమిని సిస్టంలో చరకారకత్వాల ఆధారంగా మనం అనలైజ్ చేయకపోవడమే. అయితే పరాశర సిస్టమ్ తప్పు అని నేను అన్నాను. ఎందుకు అంటే పరాశరుడు రచించిన ఎన్నో సూత్రాలు మనకి పరాయి దేశాల దాడుల్లో నాశనమయ్యాయి కాబట్టి చాలా సూత్రాలను మనం కోల్పోయాము.
అటువంటి సందర్భంలో మనం జైమినీని కూడా స్టడీ చేసినట్టయితే చాలా మటుకు మనకి హెల్పింగ్ హ్యాండ్గా ఉంటుంది ఈ జైమినీ అనాలిసిస్. అంతే తప్ప ఎప్పుడు కూడా పరాశర సిస్టమ్ తక్కువ జైమినీ ఎక్కువ అని నేను చెప్పను. నా ఉద్దేశం కూడా అది కాదు. అయితే రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్స్ అవి. ఆ రెండిట్లోనూ కూడా అనాలిసిస్ అనేది చేయాలి. అప్పుడే కంప్లీట్ అనాలిసిస్ అనేది అవుతుంది. ఈ విధంగా మ్యారేజ్ విషయంలో పేరెంట్స్ కావచ్చు, అమ్మాయి అబ్బాయి కావచ్చు, కొంతవరకు ఒక ఐడియా తెచ్చుకుని ఒకవేళ నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే మ్యారేజ్ తర్వాతే రెమెడీస్ చేసుకోవాలి తప్ప మ్యారేజ్కి ముందు రెమెడీస్ చేసుకుంటే దోషాలు పోతాయి, ఒక వ్యాక్సిన్లా పనిచేస్తుంది రెమెడీ అనేది పొరపాటు కాన్సెప్ట్. అది అలా ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. ఈ విధంగా లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఎంతవరకు గ్రహాలు కారణము, పితృదోషం కారణము అనేది వివరించడానికి ప్రయత్నం చేశాను ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.